ఆయన 3 గంటలకే దిగారు. అయితే కరెక్ట్గా 10 నిమిషాలకు 5 గంటలకు ఫోన్ చేసి నాగరాజు ఎక్కడో అంటే సార్ నేను ఊరు వచ్చాను సార్ అంటే మరి 5 గంటలకు వెళ్ళాలని చెప్పానుగా అన్నారు. 5 గంటలకు వెళ్ళాలని చెప్తే ఆడు సార్ పని అవ్వలేదు సార్ అందువల్ల రాలేకపోయాను సార్ అన్నాడు. ఆమెమో అర్జెంటుగా ఎక్కడికి మైలవరం వెళ్ళాలి, ఈయనేమో రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, నా కార్లో ఈయన ఉన్నారు. నేనైతే నాకు కోపం వచ్చేసిందండి అప్పుడే. కానీ ఆయన అదేంటి నాగరాజు నువ్వు ముందు చెప్పాలి కదా ఇప్పుడు ఎలా అని మామూలుగా ఫోన్ పెట్టేసేసి ఇంకొక కార్ని అప్పచెప్పి ఆ కార్లో పంపించారు. ఏంటంటే అంటే ఈ లీడర్స్ అందరూ కూడా ఎవ్వరు మనం ఎప్పుడు కోపం తగ్గించుకుని నాకుందండి కోపం, నేను వేరే కాంట్లేదు, నేను సైకిల్ కూడా గంపులు అరిచేస్తూ ఉంటాను. కానీ ఏంటంటే మన భారతదేశం ఎవరో చూసి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఈ లైనిజంలో వాళ్ళని చూసి నిజంగా మనం ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చండి వాళ్ళు నేర్చుకున్న ఏదైనా సరే. ఈ సంవత్సరం మా రీజియన్ నుండి $7,000 ఎల్సీఎఫ్ చెల్లించడం జరిగిందండి. 5 ఎంజేఎఫ్లు కట్టినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ అండి. నాకు ఇచ్చిన 16 క్లబ్బుల్లో నాకు 2 గుండెకాయలాంటి క్లబ్లు ఇచ్చారండి. రీజియన్ మొత్తంలో కల్లా ఆ స్ట్రెంత్ మనకి 2 క్లబ్ విజయవాడ రోడ్ నుంచి కూడా మనకి ఎల్సీఎఫ్ విరాళాలు అందించడం జరిగిందండి. విజయవాడ జూబ్లీ కాకుండా సెంట్రల్ నుంచి ఒక ఎల్జీఎఫ్ వచ్చింది సార్, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి, నాకు నాకు ఇచ్చారో కానీ నాకు ఈఆర్సీ పదవి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. 525 మంది సభ్యులు ఉన్న క్లబ్బు మా రీజియన్ 7 రీజియన్స్లో ఎవరు లేరండి. నా క్లబ్బే. అందులో దశాబ్ద కాలం నాటి పీడిఎఫ్లో ఉన్న క్లబ్ రీజియన్ పర్సన్ నేనే, అన్నిట్లో ఫస్ట్ నేనేనండి. అందువల్ల ఇప్పుడు మనం ఒకటి చూడొచ్చండి, ఆర్సీ అంటే ఊరినే ఏదో మనం మందిని ఎందుకు వాలీబాల్లో తీసుకుంటే ఈ వయసులో మేము 40+ వాలీబాల్కి ఎందుకు వెళ్ళామంటే మా పిల్లలు టెన్నిస్ నేర్పించడానికి 14-15 ఏళ్ళ జాయిన్ చేస్తే మా పిల్లలు చదువులు అయిపోయి డిగ్రీలు ఇంజనీర్లు అయిపోయారు. మేము మాత్రం ఎడిక్ట్ అయిపోయి మొత్తం పేరెంట్స్ బ్యాచ్ అండి మాది. మేము 20 మంది వాలీబాల్కి వెళ్ళి మేము యాక్టివ్గా ఉంటాము. థ్యాంక్ యూ.
సంగమం క్లబ్ వారికి ధన్యవాదాలండి. అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ అవార్డు ప్రెజెంటెడ్ టు డి కృష్ణకాంత్ గారు. అవుట్ స్టాండింగ్ సెక్రటరీ అవార్డు ప్రెజెంటెడ్ టు అయ్యప్ప స్వామి గారు. బెస్ట్ రిలీవింగ్ హండ్రెడ్ ప్రోగ్రామ్ అవార్డు ప్రెజెంటెడ్ టు సైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంగమం. రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్ల వారికి ధన్యవాదాలు. ఎందుకంటే బ్యాంక్ పెయింటింగ్ చేసినందుకు. సో అందరూ కూడా దయచేసి తమ తమ సీట్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నామండి. కార్యక్రమం కొనసాగుతుంది. ముందుగా మా ఆర్సీ గారిని సార్ వేదిక బయట ఉన్నటువంటి ఆడిటోరియం బయట అందరూ కూడా ఆడిటోరియంలో రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న సంఘం సభ్యులందరూ కూడా కిందకు వచ్చేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆర్సీ గారిని సభకు పరిచయం చేయడం జరుగుతుంది ఏవీ ద్వారా. అందరూ కూడా లోపల రూమ్లో ఎవరు ఉండొద్దండి, అందరూ కూడా బయటకు వచ్చేసేయాలి. సంగమం సభ్యులందరూ కూడా వేదిక ముందు ఉన్నటువంటి కేసులో ఆశీర్వలసిందిగా కోరుతున్నాం. ఆడిటోరియం వెలుపులో ఉన్న వారందరూ కూడా ఆడిటోరియం లోపల రావాలండి. ఇవ్వండి లోపల ఉన్న వారందరినీ బయటికి రమ్మనండి. లోపల రూమ్లో ఎవరు ఉండదు. దయచేసి ఆర్గనైజింగ్ కమిటీ ఆర్సీ గారిని సన్మానించేంత వరకు మిగతా ఏ క్లబ్లు వారు కూడా ఆర్సీ గారిని అప్పుడే సత్కరించకూడదు సార్, అర్థం చేసుకోగలరు. సభా కార్యక్రమం లేట్ అవుతుంది. ఈనాటి వారాహి రీజియన్ చైర్పర్సన్ లయన్ తిక్కిశెట్టి నాగభూషణ్ గారి గురించి ఏవీ ద్వారా సభకు పరిచయం చేస్తున్నాం. ప్లీజ్ బీ సీటెడ్ సార్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మ కళ్యాణ మండపం వారు లోపల రూములు ఉన్నవారు సంఘంలో సభ్యులందరూ కూడా బయటికి రావాలండి. అమ్మ కళ్యాణ మండపం ఎలక్ట్రీషియన్ విద్యాభినయ సభలు స్నేహశీలి కిశెట్టి నాగభూషణం గారు పవిత్ర కృష్ణానదీ తీరాన అమ్మలనన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ నెలవైన ఇంద్రకిరాత్రిపై కొలువు తీరిన దుర్గమ్మ తల్లి చెక్క విజయవాడ నందు 1969 అక్టోబర్ 3వ తేదీన తిక్కిశెట్టి సుబ్బారావు శ్రీమతి జయమ్మ పుణ్య దంపతులకు 5వ సంతానంగా జన్మించిన తిక్కిశెట్టి నాగభూషణం గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన తమ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విద్యలవాడగా పేరుగాంచిన విజయవాడ నందు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు, వాణి విద్యాలయం నందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ప్రగతి పబ్లిక్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ విద్యను ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల యందు చదివిన మీరు ఇంజనీరింగ్ పై మక్కువతో
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ DCEను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పేరుగాంచిన గుడ్లవల్లేరు AANM అండ్ VVRSR కళాశాలలో డిప్లొమాను పూర్తి చేసిన మీరు కన్స్ట్రక్షన్స్ రంగంపై మక్కువతో మొట్టమొదటి ఉద్యోగ ప్రయత్నంగా మారుతి అసోసియేట్స్ నందు సైట్ ఇంజనీర్ గా ప్రారంభించిన మీరు మీ యొక్క తెలివితేటలతో అమోఘమైన ప్రతిభా పాఠవాలతో శక్తి సామర్థ్యాలతో అనన్య దీక్షా దక్షతలతో నిరంతరం శ్రమిస్తూ అందరి కలలో నాలుకల మీ సత్ప్రవర్తన సౌశీల్యము స్నేహ సౌభ్రాతృత్వాలతో అరమరికలు లేని మీ ఆలోచన విధానంతో ఉన్నతాభివృద్ధిని సాధించడానికి మీరు పడిన శ్రమ శతధా సహస్రధా అభినందనీయం. జీవితానికి అర్థం జీవనానికి పరమార్థం వెరసి బ్రతుక్కి భాష్యం చెప్పి దిశానిర్దేశం చేసేదే వివాహం. ఆగస్టు 29, 1999వ సంవత్సరంలో శ్రీదేవి గారితో 3 మూళ్ల బంధంతో ఒక్కటైన మీ వైవాహిక జీవితం ఏటవాలుగా సాగే నీటి పడవ ప్రయాణం సరదాగా అన్యోన్యంగా సాగింది అనడానికి ప్రబల నిదర్శనం మీ ఆదర్శ దాంపత్యమనే వృక్షానికి పూచి ఫలించిన ఫలాలే చిరంజీవుడు పెద్ద కుమార్తె గౌరీ దీపిక ప్రస్తుతం USA లో MS చేస్తున్నారు. చిన్న కుమార్తె BDS డెంటల్ పూర్తి గావించారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మీ దంపతులు నరించిన శ్రమ ఎల్లరకు ఆదర్శదాయకం. కన్స్ట్రక్షన్స్ రంగంలో మెలకువలన్నీ ఔపోసన పట్టినవి. 2006వ సంవత్సరంలో మీ ఇష్టదైవం సాయిబాబా మరియు మీ చిన్న కుమార్తె పేరులో జ్యోతిని తీసుకొని సాయి జ్యోతి కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో స్థాపించిన సంస్థ అనతి కాలంలోనే పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఎన్నో గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందడం అభినందనీయం. ప్రస్తుతం వారాహి కన్స్ట్రక్షన్స్ అనే మరో సంస్థను స్థాపించి తిరుగులేని బిల్డర్ గా ఎదిగిన మీరు ఎంతో మంది బిల్డర్లకు ఆదర్శనీయం. ఎంతో నాణ్యత కలిగిన కట్టడాలు నిర్మించి కన్స్ట్రక్షన్స్ రంగంలో అనేక మైలురాళ్లను అందుకున్నారు. క్రెడాయ్ అసోసియేషన్ సాధారణ సభ్యుడిగా చేరిన మీరు ప్రస్తుతం జాయింట్ సెక్రటరీ పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు. క్రెడాయ్ అసోసియేషన్ సభ్యుల భాగస్వామ్యంతో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మీ దినచర్యలో భాగంగా వాలీబాల్ ఆడడం, శారీరక వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం, ఎంతో మంది మిత్రులను కలుపుకుపోవడం మీకు మాత్రమే సాధ్యమైంది. మిత్రుల పిలుపు మేరకు సంగమం క్లబ్ బోర్డు మీటింగ్ కు విచ్చేసిన మీరు క్లబ్ యొక్క సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై లయనిజం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అప్పటికే లయన్ కొంచాడ కనకరావు గారు సేకరించిన 102 జతల కార్నియా కలెక్షన్స్ గురించి విన్న వెంటనే మీ మిత్రుడు CH వెంకటేశ్వరరావు, CHE సత్యనారాయణ గారి పరిచయంతో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంగమంలో సాధారణ సభ్యుడిగా లయనిజంలో ప్రవేశించిన మీరు ఎప్పుడు ఎటువంటి సేవా కార్యక్రమాలు తలపెట్టినా ముందుగా నేనున్నాను అని తెలియజేయడం అభినందనీయం. మొట్టమొదటి సేవా కార్యక్రమంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సుమారుగా 200 మందికి పైగా చిన్నారులకు మండు వేసవి రోజుల్లో చెప్పులు ఉచితంగా అందించడం, అలా అనేక సేవా కార్యక్రమాలలో మీరు చూపిన చొరవ ఎంతో మందికి ఆదర్శప్రాయం. 2020-21 లయన్స్ ఇయర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంగమం క్లబ్ 13వ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి కరోనా ఒక పతాక స్థాయిలో ఉన్న రోజుల్లో ఏమాత్రం బెదరకుండా రోడ్లపై ఉండే వలస కార్మికులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, సాధారణ ప్రజానికానికి లయనిజం ద్వారా అప్పటి గవర్నర్ ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించడం మీ జీవితంలో మరవలేని సేవా కార్యక్రమం. మెల్విన్ జోన్స్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 13, 2021 ఆటోనగర్ శ్రీ అంబికా డీజిల్ సర్వీస్ ఎదురుగా ఆటోనగర్ పరిసర ప్రాంత కార్మికుల్లో 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం మీకు మాత్రమే సాధ్యం. మీకు అత్యంత సంతోషాన్నిచ్చే సేవా కార్యక్రమంగా మీ మదిలో నిలిచిపోయింది అని ఎన్నోసార్లు మీరు మిత్రులతో పంచుకోవడం
సంతోషదాయకం. 2020-21 సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంగమం క్లబ్ అధ్యక్షుడిగా మీరు నిర్వహించిన సేవలు అమోఘం. మరియు ముఖ్యంగా ఆనాటి మన జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ గారు జిల్లా గవర్నర్ గా అధికార పర్యటన సందర్భంగా మన క్లబ్ తరఫున ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు, లయనిజం జెండాలతో నిర్వహించిన కార్ల ర్యాలీ మరియు సాయంత్రం పూట దాదాపు 1000 మందితో నిర్వహించిన అఫీషియల్ విజిట్ ప్రోగ్రామ్ మన క్లబ్ చరిత్రలో ఒక మరపురాని సన్నివేశం. లయనిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధ్యక్షుడిగా మెంబర్షిప్ అడ్వాన్స్మెంట్ కీ అవార్డ్, సిల్వర్ సెంచినియల్ లయన్, డైమండ్ సెంచినియల్ లయన్, గోల్డ్ సెంచినియల్ లయన్ మొదలైన అవార్డులతో పాటుగా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డు పొందడం ఒక మరపురాని మధురానుభూతి. క్లబ్ తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా మీ భాగస్వామ్యం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 2025-26 లయన్స్టిక్ సంవత్సరంలో ప్రస్తుత గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు గారి ప్రోత్సాహం, ప్రోద్బలంతో రీజియన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు మీరు జిల్లా కార్యక్రమాలకు గాని, సేవా మహోత్సవాలకు గాని, ఎలాంటి సేవా కార్యక్రమానికైనా అందిస్తున్న ప్రోత్సాహానికి జిల్లా గవర్నర్ గారే ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పోరంకినందువల్ల శ్రీమతి చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లయన్స్ సేవా భవన్ కి ట్రస్ట్ మెంబర్ గా 1 లక్ష రూపాయలు మీ వితరణగా ప్రకటించడం ఎంతో అభినందనీయం. మీరు మెల్విన్ జోన్స్ ఫెలోగా మారడం మాత్రమే కాక మీ కుటుంబ సభ్యుల పుట్టినరోజుల సందర్భంగా NCIF కి డొనేషన్ అందించడం ఎంతో మంది లయన్ మిత్రులకు ఆదర్శదాయకం. సంగమం క్లబ్ లో ఒకే రోజు సింగిల్ డే 60 కార్యక్రమాలు. అలాగే CHV రమణారెడ్డి గారు క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 101 సేవా కార్యక్రమాలు ప్రణాళిక రూపొందించి దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా లయనిజం పట్ల అత్యంత గౌరవం పెరిగింది అని ఎన్నోసార్లు మీరు మిత్రులతో మీ మనోభావాలను పంచుకున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరెసా సూక్తికి సజీవ రూపం మీరు. పరోపకారార్థం నిలం శరీరం అన్నదే మీ జీవిత లక్ష్యం. భవిష్యత్తులో కూడా పదవులలో ఉన్నా లేకున్నా కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించాలి అనే మీ ధ్యేయం మీకు దక్క అన్యులకు అసాధ్యమనడం సత్య దూరం ఎంత మాత్రం కాదు. సమాజ బంధువుల మనసున్న మహారాజులా కీర్తి గడించిన మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో విలసిల్లాలని, అందుకు కావలసిన శక్తి యుక్తులను, ఆయురారోగ్యాలను అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీకు మెండుగా ప్రసాదించాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈనాటి ఈ సభకు పరిచయం చేసే అవకాశం నాకు దక్కడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ రీజియన్ సెక్రటరీ లయన్ అడ్వకేట్ అనుమాటి చెన్నయ్య. ధన్యవాదాలు. సూర్యుడివో చంద్రుడివో
అవసరమంటే అక్కడ నేనుంటాడని ప్రతి క్షణం నిరూపిస్తూ ప్రతిస్పందిస్తున్నాను. కలిసి నడిచే ప్రతి చోట చిరునవ్వులు చిందిస్తూ సేవయే దైవమని చాటి చెబుతున్నాను. లాంగిలి లయనిజం అని పాడేటి పాటవు నువ్వు నడిచే దారిలో దీవెనలే పూలై కురవగా నీ సేవా భావన చిరకాలం వర్ధిల్లగా. సూర్యుడివో చంద్రుడివో ఆపన్న హస్తానివో honoring to region chairperson by organizing committee. ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్పర్సన్ శ్రీ గణేష్ శాస్త్రి గారిని ఒక లక్కీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అడ్రస్ బై అవర్ రీజియన్ చైర్పర్సన్ లైన్ టికెట్ నాగభూషణ గారు. లింగం శివశంకర్ గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ లయన్ డాక్టర్ పుట్టకొండ వెంకట సతీష్ కుమార్ గారికి, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు మరియు సలహాదారులైనటువంటి లయన్ మిర్యాల వెంకటేశ్వరరావు గారికి, లయన్ ఇంజనీర్ కంకణాల శ్రీనివాసరావు గారికి, లయన్ తాతినేని శ్రీహరిరావు గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీలు మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్లు, గ్యాట్ టీమ్ సభ్యులకు, నా కో ఆర్సీ రీజియన్ చైర్పర్సన్స్కు, జోన్ చైర్పర్సన్స్కు మరియు ఈ వేదికమైన
ఆశీలైనటువంటి నా అర్ధాంగి శ్రీదేవి గారికి, వేదిక ముందు ఆశలైన లైన్ మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా వినమ్ర వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్దిగా స్లోగా ఉంటుంది స్పీచ్, ఏమనుకోమండి, నాకు స్టేజ్ ఫీర్ ఉంటుంది. ముందుగా నా గురించి ఇంత ఏమీ చేసేంత ఎత్తుకు నేనైతే అవ్వలేదు. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ బిగ్ క్లాస్ అండి మా కన్నయ్య గారికి. అయితే ఇప్పుడు ఎప్పుడూ ఉండే కొటేషన్ అండి, మాది ఏంటంటే మాది పెద్ద కుటుంబం, ఏవి ద్వారా చూపించారు. నేను మగపిల్లలో 4వ ఉండండి. మధ్యతరగతి కుటుంబమైనా నన్ను బాగా చదివించి మా తల్లిదండ్రులకి స్థాయికి తేవడం వల్ల నేను బిల్డర్గా ఎదిగానండి. నా వరకు నేను చెప్పేది ఏంటంటే, నా ఇద్దరు బిడ్డలు కూడా చాలా కాన్ఫిడెంట్ అండి. పెద్ద పాప ఈరోజు వెళ్ళలేదు, యేసులో సారీ ఎమోషన్స్. మా పెద్ద పాప ఎంఎస్సీ వెళ్ళిందండి. మా చిన్నమ్మాయి ఇక్కడ నన్ను పూర్తి చేసి ఇక్కడే ఉంటుంది. ఒకసారి మా చిన్నమ్మాయి పైకి వీళ్ళిద్దరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి. ప్రతి విషయంలో నాకు చేదోడు వాళ్ళ డాడీ అని చెప్పి. మా చిన్నమ్మాయి లేట్ అనుకోండి. అయితే ఈ విధంగా కొన్ని పిల్లల వల్ల నేను కష్టపడి పైకి వచ్చి ఈ స్టేజ్కి వచ్చానండి. నాకు పూర్తిగా మా కుటుంబ సభ్యులందరూ, మా అక్కలు కానీ, చెల్లెలు కానీ, మా అన్నదమ్ములు కానీ నేను ఏదైనా కాదనే విధంగా చేసి పెట్టారు. నేను సూపర్ సక్సెస్ అయ్యానండి. ఈరోజు మాది పెద్ద కుటుంబం అయినా నా వరకు చింతలేని చిన్న కుటుంబంలాగా మా వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ మచ్. అయితే నేను 2021 సంవత్సరంలో సంగమం క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించానండి. నేను ఇంతకు ముందు చెప్పాలండి, నేను 2014లో ఈ రోజున మన మధ్యలో కనకారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన 101 జతల కార్యాలు కలెక్ట్ చేసి 102 జతల కార్యాలు కలెక్ట్ చేసి ఆయన చేసిన ఆ రోజు సేవ మర్చిపోలేనండి. ఈ రోజున మనం మా క్లబ్లో 2 మెంబర్లను బుక్ చేసుకోవాలండి. వాళ్ళు కనకారావు గారు, పాసం శ్రీనివాసరావు గారు, ఇద్దరు లెజెండ్స్ అండి. ఇద్దరు కూడా మా క్లబ్లో. వాళ్ళకు ఒక్కసారి మౌనంగా నేను వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటున్నాను. అయితే నేను 2021లో నేను జాయిన్ అయిన తర్వాత ఆ సమయంలో పుట్టకొండ వెంకట సతీష్ గారు నాకు గవర్నర్గా ఉన్నారు. ఆ టైంలో మంచి కరోనా టైం అండి, ఫస్ట్ కరోనా టైం. ఆ కరోనా టైంలో అంత కరోనా సంక్షోభంలో కూడా మన గవర్నర్ పుట్టకొండ సతీష్ గారు ఎంతోమంది వేల మందికి వ్యాక్సిన్ అందజేయడంలో ఆయన చేసిన కృషి మామూలుగా ఎన్నో మంది కుటుంబాలను రక్షించాడండి ఆ టైంలో, ఆ కరోనా సంక్షోభంలో. ఒక్కసారి పుట్టకొండ సతీష్ గారికి ఈ సందర్భంగా మనం ఒకసారి అభివృద్ధి చేసిన మామూలుగా నా టైంలో మా క్లబ్ సభ్యులు, అంటే క్లబ్ సభ్యుల గురించి మళ్ళీ చెప్తానండి. అందరూ ప్రతి విషయంలో సేవ చేయటం, 60 కార్యక్రమాలు, ఏదో ఒక స్పెషల్గా ఉండేదండి. 101 కార్యక్రమాలు చేద్దామని చెప్పి. అందువల్ల మా క్లబ్లో నేను జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఒకటి ముందు ఎక్కడికి వస్తుందండి. ఫస్ట్గా నేను చెప్పింది, నాకు జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా నాకు వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు, 2 మిత్రుల ద్వారా నేను క్లబ్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. మర్చిపోయాను, క్షమించండి. అంత సంక్షోభంలో కూడా మేము చేసిన సేవలు ఆ రోజు అనన్యమండి. నా వరకు నేనేమంటానంటే,
సంక్షేమంలో చేసిన సేవే నిజమైన లైన్ సేవ అండి. కష్టాల్లో ఎవడైతే మిత్రుడు మనకి నిలబడతాడో వాడు నిజమైన మిత్రులనే నమ్మే వ్యక్తినండి నేను. ఆ సంవత్సరం దాదాపు 500 మంది పాల్గొనగా అఫీషియల్ విజిట్ కార్యక్రమం నభూతో నా భవిష్యత్ అన్నట్టు కొండపావులేరు గార్డెన్స్లో ఆ రోజు కూడా నాకు సెక్రటరీగా హనుమాన్ చెన్నై గారే ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్షిప్ అప్పుడు కూడా అఫీషియల్ విజిట్ ఆయన చేతుల మీదుగా మన శ్రీనివాస్ రెడ్డి గారు, కొల్లి నాగ వెంకట రామకృష్ణ గారు, మిగతా చెన్నారెడ్డి, రమణారెడ్డి గారు, సుధాకర్ గారు, వీళ్ళందరూ మా క్లబ్బు నిజంగా అండి, మా క్లబ్లో ఉన్న వాళ్ళంతా కూడా స్కూల్ అధినేతలండి. 35 మంది ఉంటే 18 మంది సగం పైగా స్కూల్ అధినేతలు, మిగతా వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళండి. వాళ్ళ స్కూల్ అధినేత వల్ల మాకు కూడా వాళ్ళతో పాటు ఒక డెడికేషను, ఏ కార్యక్రమం చేసినా ఒక దాని మీద ఏమంటారంటే కాన్ఫిడెంట్గా చేసేయండి. ఏ పని ఏ సేవ అయినా సరే అంత దిగ్విజయంగా సక్సెస్ అయ్యామండి. నా వరకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినాను కాబట్టి నేను సంపాదించిన దాంట్లో కొంతైనా ఎంతో కొంత ఇతరులకు సేవ చేస్తే అది మన పిల్లలకి మనకి మంచిదనే ఉద్దేశంతో ఉంటానండి. అందువల్ల మా కుటుంబంలో నా మ్యారేజ్ డే కానీ మా పిల్లల పుట్టినరోజులు కానీ ఈ టైంలో LCF కట్టడం లేకపోతే అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం చేయడం జరుగుతుందండి. ఇంకా ముఖ్యంగా నా రీజియన్కి వచ్చేటప్పటికి నాకు 3 జెర్సీలు అండి. 3 జెర్సీలు కూడా జెంట్స్ అండి, మామూలుగా కాదు. వాళ్ళ వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఏ రోజు ఏ ఫోను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ ఎత్తి ప్రతి కార్యక్రమానికి వాళ్ళు నాకు చేదోడు వాడేటువంటి ప్రతి రీజియన్ రివ్యూ మీట్ కానీ ఈ రీజియన్ మీట్ కానీ ఏదైనా సరే ఒక వ్యక్తి వచ్చేసి చిన్న వయసు నుంచి కూడా బ్లడ్ బ్యాంక్లో ఆయన వర్క్ చేస్తా వినోద్ చాలా మాకు గెడ్సీగా ఉన్నాడు. వినోద్ కూడా ఆయన చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ లైన్స్ బ్లడ్ ఇది ఉంది కదండి, బ్లడ్ బ్యాంక్, దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గాలి రామారావు గారు వయసు 80 ఏళ్ళు ఉంటాయండి. ఆయన కూడా గాలి రామారావు గారు ఆయన వయసు నుంచి కూడా ఏ రోజు పని చెప్పిన కారణకుండా మాకు సహకరించారండి. గాలి రామారావు గారు, శ్రీవేణు గారు ఎప్పుడు ఆయన రోటరీ క్లబ్లో కూడా ఉన్నారు. 525 మంది సభ్యులున్న రీజియన్గా నాదొక్కటేనండి. అన్ని క్లబ్బులు కూడా వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే మేము చెప్పిన కార్యక్రమాలు ఎంతో కొంత చేసుకుంటా మన రీజియన్లో అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరం నా రీజియన్లో 7 మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఉన్నారండి. నిజంగా నేను నువ్వు ఆర్సీగా చేయాలి తమ్ముడు అంటే సరే అన్న అని చెప్పి ఆయన నా మీద ఉన్న ఒక నమ్మకంతో నాకు ఈ రీజియన్ ఆర్సీకి పదవి ఇచ్చినందుకు అన్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే నమ్మకం ఇచ్చే నాయకుడే మహానుభావుడు. ఆ నమ్మకానికి నిలబెట్టుకోవడం మన బాధ్యత అని నేను నమ్మే వ్యక్తినండి. అందువల్ల నేను ఆర్సీ పదవి తీసుకున్నప్పుడు నాకు మళ్ళీ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కూడా దశాబ్ద కాలం ముందు చేసినటువంటి ఎంతో లైనిజంలో ఎన్నో సేవలు అందించినటువంటి మంచి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లను నా రీజియన్లో వేయటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. నా రీజియన్లో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి గద్దే శాస్త్రి గారు, పుట్టకొండ సతీష్ గారు మాత్రమే ఒక 2 years 3 years గ్యాప్లో ఉన్నోళ్ళండి. డిస్ట్రిక్ట్ గవర్నర్గా మిర్యాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజు అఫీషియల్ విజిట్ రోజు నేను అసలు
ఆర్సీకి చేయకుందే ఆయన కలిసినప్పుడల్లా ప్రతి విషయాలు ఏ క్లబ్ ఏ మీటింగ్లో కలిసినా ఆయన సేవ ఎలా చేయాలి, లీడర్షిప్ ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి మాట్లాడుతూ ఉంటారండి. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో శివశంకర్ గారు కూడా పాజిటివ్ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కంకణా శ్రీనివాసరావు గారండి. కంకణా శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే అంటే ఏదో సామెత చెప్తారండి, ఎక్కడో విన్నాను, సరిగ్గా గుర్తులేదు. మనం వచ్చిన అతిథిని ఇంటి గేట్ దగ్గర మామూలుగా ఇంటి దగ్గరనే వదిలేస్తే అదొక ఇదిగా ఫీల్ అవుతారు. కానీ ఒక్కొక్కరు ఏంటంటే ఇంటి గేట్ దాకా కారు దాకా వచ్చి దిగబెట్టే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని మళ్ళీ మా ఇంటికి రండి అని ఆప్యాయంగా పిలుస్తున్నట్టు అనిపిస్తుందని సామెత చెప్తారండి. నేను కంకణా శ్రీనివాసరావు గారు ఒకసారి చీఫ్ గెస్ట్ ప్రెసిడెంట్ అప్పుడు ఆయన గెస్ట్ హౌస్లోనే చేశారు. అది ఆ రోజు నేను మర్చిపోలేదండి. కార్యక్రమం అయిపోయిన తర్వాత కంకణా శ్రీనివాసరావు గారు నా కార్యక్రమం కూడా అక్కడ దాకా వచ్చారు, గిఫ్ట్ తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తానంటే రైల్వేలో చేరితే ఒక క్రమశిక్షణ, ఒక డెడికేషన్ ఇది తప్పకుండా వస్తుందని డెఫినెట్గా చెప్తానండి. నేను వీళ్ళందరినీ చూస్తే నాకు మంచి మంచి పార్టీ గవర్నర్ వచ్చారండి. కాలేజీ శ్రీనివాసరావు గారు గురువు గారు అసలు వయసు 84 మరి ఎంతో కానీ నాకు ఐడియా లేదండి. రాజనేని శ్రీనివాసరావు గారు ఇంటికి వెళ్ళగానే 3 గంటలకు కూడా లేచి వచ్చి నా ఇన్విటేషన్ తీసుకున్నారండి రాజనేని శ్రీనివాసరావు గారు. అట్లా ప్రతి తర్వాత ప్రతి పీడీజీ కూడా నాకు తర్వాత ఇప్పుడు లాస్ట్ లిస్ట్ అండి. యాక్చువల్గా నేను హనుమాన్ జంక్షన్లో రామబ్రహ్మం గారి ఇంటికి కూడా వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. పాపం ఆయనకి కంటి ఆపరేషన్ చేయించుకున్నాను, నేను రాలేను, ఏమనుకోమాక నా ఆల్ ది బెస్ట్ అని నాకు కంగ్రాచులేషన్ చెప్పారండి. సో ఆయనకి కూడా నేను శిరస్సు నుంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నాకున్న సెకండ్ డిస్ట్రిక్ట్ వైస్ తీసిన ఎన్విఎస్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో మా హోమ్ క్లబ్ మా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈ పూట సరిపోతుంది, రాత్రికే మనం డిన్నర్ చేస్తాం.